సూర్య, సామాన్య వచ్చిందా? సామాన్య ఏది? సామాన్య వస్తుందమ్మా. వస్తుందేంట్రా? నువ్వు వెళ్ళి తీసుకొస్తానన్నావు కదా, అంటే వెళ్ళలేదా నువ్వు? అమ్మా తను వస్తుంది. లేదురా, నాకు సామాన్య కావాలి. నేను సామాన్యం చూడాలి ఇప్పుడే. సామాన్య, అమ్మా సామాన్య, నాకేం చెప్పదురా, నేను అర్జెంటుగా సామాన్యం చూడాలి. ఓకే ఓకే, నువ్వేం ఆందోళన పడకు, నేనే వెళ్ళి సామాన్యం తీసుకొస్తాను, ఓకేనా? చంద్ర, అంతా నువ్వు చేసిన పని. సామాన్యాన్ని ఇక్కడ వదిలేసి వచ్చావు. చూడు చిన్నత ఎంత టెన్షన్ పడుతుందో. కాసేపు ఉంటే పిన్నే పడుకుంటుంది ఫ్రెండ్, బీ కూల్. అర్థం లేకుండా మాట్లాడుకో సూర్య. సామాన్య ఇంకా ఇంటికి రాలేదని తెలిస్తే సామాన్య వాళ్ళ అమ్మగారు రత్నమాల గారు ఊరుకుంటారా? పెద్ద గొడవ చేస్తారు. అలాంటిదేం జరగదమ్మా. జరగకుండా ఎలా ఉంటుందిరా? తన కూతురు గురించి అడిగితే మనమేం సమాధానం చెప్పగలం? అసలు సామాన్య ఏమైందిరా? తను వచ్చేస్తుందమ్మా, అంత కంగారేం లేదు, నువ్వు పడుకో. ఎలా వస్తుంది? తను విజయవాడకి కొత్తగా వచ్చింది. అలాంటప్పుడు ఒంటరిగా ఎలా వస్తుంది? రాకపోతే ఇక్కడికి ఎవరికి నష్టం లేదు. అటు నుంచి అటే ఎటైనా పోని. అయ్యో మ్యాట్ చంద్ర, చిన్నత్త సామాన్య గురించి అంత టెన్షన్ పడుతుంటే నువ్వు సిచ్యువేషన్ అర్థం చేసుకోవేంటి? నేనేం అర్థం చేసుకోనరా, నాకు సామాన్య కావాలంతే. సరే ఓకేనమ్మా, నేనే వెళ్ళి సామాన్యం తీసుకొస్తాను, ఓకేనా? అదేదో బండొచ్చిన శబ్దం. తప్పకుండా సామాన్య వచ్చి ఉంటుంది. జరగరా. సామాన్య, అదిగో తనే వచ్చి ఉంటుంది. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు. వజ్రపాటి వారింటికి కాల్ అవుతుందా? అమ్మా సామాన్య, అమ్మా సామాన్య, నువ్వేంటమ్మా ఇంత ఆలస్యంగా వచ్చావు? అలా వచ్చేలా చేశారాంటీ. సర్లేమ్మా. అవును, ఏంటి ఆఫీస్ విశేషాలు? మన ఆఫీస్లో అందరూ ఘనస్వాగతం పలికారు కదా? పలికారు. అవునా? అమ్మయ్యా. నాకు కాదంటీ, సూర్యకి సామ్కి. మీరు నాతో చెప్పింది ఒకటి, అక్కడ జరిగింది ఇంకోటి ఆంటీ. ఈవిడ గారిని ఆకాశానికి ఎత్తేశారు అక్కడంతా. అయ్యో, అలా ఎలా జరిగింది? నన్ను అసలు పట్టించుకునేవారే లేరాంటీ అక్కడ. నేనంతగా చెప్తే వాళ్ళు అలా ఎందుకు చేశారు? వాళ్లే చేశారో లేక ఎవరో కావాలని చేయించారో ఎవరికి తెలుసా ఆంటీ. రే చంద్ర, ఏంట్రా ఇది? సామాన్య చెప్పిందంతా నిజమేనా? సామాన్యని ఎవరు పట్టించుకోకపోవడం ఏంటి? ఈ శామ్కి బ్రహ్మరథం పట్టడం ఏంటి? నాకేం తెలుసు పిన్ని, ఎవరిష్టమైంది వాళ్ళు చేస్తారు, నేనేం చేయగలను దానికి? నోర్మయ్, అక్కడ అలా జరగడానికి కారణం ఖచ్చితంగా నువ్వే అయ్యుంటావు. అయ్యో నాకేం తెలియదు పిన్ని. మాట్లాడుకురా. ఇలాంటి తింగర వేషాలు వేయటంలో నువ్వు బాగా ఆరితేరిన వాడివి. నీకు అసలు బుద్ధుందా? అంత పొగరేంట్రా నీకు? పిన్ని, చంద్రానిలా పరాయి వాళ్ల ముందు తిట్టడం మంచిది కాదు. నేనే లేని మాట కాని మాట అన్నానా? పిన్ని, తమ్ముణ్ణి కొట్టినా తిట్టినా నీకు హక్కు ఎప్పటికీ ఉంటుంది. కానీ తన ముందు నా తమ్ముణ్ణి అలా అంటే మాత్రం నేను భరించలేను. ఆహా, వీడలా చేయటం తప్పు కాదే. వాడే అలా చేశాడని నువ్వు చెప్పగలవా పిన్ని? ఓహో, ఇంతకు ముందు మీ అమ్మ నాతో కయ్యానికి కాలు దువ్వేది. ఆవిడ గారు ఏ పనిలో ఉందేంటి? నువ్వు తగుదునమ్మా అంటూ ఇక్కడికొచ్చి నాతో కయ్యానికి దిగుతున్నావు. పిన్ని, నేనేంటో నా మనస్తత్వం ఏంటో నీకు బాగా తెలుసు. తల్లిలాంటి నిన్ను పొరపాటున కూడా ఒక్క మాట కూడా అన్ను. అది కూడా నీకు బాగా తెలుసు. నీకా సామాన్య ఇష్టమైతే తనని ముద్దు చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో. కానీ తన ముందు నా తమ్ముణ్ణి ఒక్క మాట కూడా తక్కువ చేసి మాట్లాడితే నేను సహించలేను పిన్ని. దయచేసి అర్థం చేసుకో. అక్క, పిన్నికి ఆ మాత్రం ఆలోచన ఉంటే ఇలాంటి దానికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఏ మిస్టర్ చంద్ర, హోల్డ్
Hold your tongue. You know who am I? సూర్యకి వుడ్బీని. That means నీకు వదిన్ని. వదిని అలాంటిది ఇలాంటిదని వాగుతావేంటి? అయినప్పుడు చూద్దాంలే. Shut up. I will see your end. Come on, dear. ఎవరు ఎండ్ ఎవరు చూస్తారో ముందు ముందు నీకే తెలుస్తుంది. Hey, you! ఏ పోవే. అమ్మ సామాన్య, నువ్వు రా అమ్మా. వీళ్ళందరికీ ఏదో అయ్యింది. నువ్వు ఇంటికి కోడలయ్యాక అప్పుడు చెప్తా ఒక్కొక్కడి పని. నువ్వు పద రామా. పద్మవదన, వాట్ ఈస్ దిస్? నన్ను సపోర్ట్ చేస్తూ చిన్నత్తకి మీరందరూ ఎందుకు దూరం అవుతున్నారు? సాముదినా, ఈ ఇంట్లో ఎవరు ఎవరికి దూరం కారు. పిన్ని ప్రస్తుతం దాని మాయలో ఉంది అంతే. అది కాక పిన్ని ఒట్టి అమాయకురాలు. దీని గురించి నువ్వేమీ ఆలోచించకు, బాధపడకు సాముదినా. ఎలాంటి ఇంటికి ఇలాంటి అమ్మాయి వచ్చింది? కోటేశ్వరరావు గారు, ఏంటి కోటేశ్వరరావు అలా దివాళా తీసిన వాళ్ళ ఉన్నావేంటి? ఏమి లేదు, సావిత్రమ్మ గారితో ఒక ముక్క మాట్లాడాలి. ఆ ముక్కేదో మాకు చెప్పొచ్చుగా. అలా అని కాదు. ఎలాగేంటి చెప్పు. సూర్యబాబు గారికి శ్యామమ్మ గారికి నిశ్చితార్థం జరుగుతుందని అందరం చాలా సంతోషించాం. కానీ ఇంకొక మాట విన్నాం, అదే చాలా బాధగా ఉంది. సామాన్య అనే అమ్మాయి ఈ ఇంటి కోడలుగా తగదని మా అందరి అభిప్రాయం. అంటే ఆఫీస్లో కూర్చొని మీరు చేస్తున్న పని కంపెనీ పని కాదన్నమాట. వజ్రపాటి వారి ఇంట్లో ఎప్పుడెప్పుడు ఏమేం జరుగుతున్నాయా అని చర్చిస్తూ సమయమంతా వృధా చేస్తున్నారన్నమాట. ఇలా అయితే మా కంపెనీకి ఎంత నష్టం. అయ్యో, అలాంటిదేమీ లేదమ్మా. లేకపోతే ఏంటి? మా ఇంట్లో జరిగే విషయాలన్నీ మీకెందుకు? వెళ్ళండి వెళ్ళండి. పెద్ద చెప్పడాకొచ్చాడు. సావిత్రమ్మ గారితో మాట్లాడాలంట. సామాన్య ఇంటి కోడలుగా తగదని మాకు మాత్రం తెలీదా ఏంటి? అది సూర్య భార్య అయితేనే కదా శామ్ నా కోడలయ్యేది. అమ్మో, మేనేజర్ అత్తతో ఈ విషయం చెప్పుంటే కథ మళ్ళీ మొదటికొచ్చేది. అత్తతో ఈ విషయం చెప్పనే కూడదు. రాజీ, అత్తెందుకు పిలుస్తుంది ఇప్పుడు? ఏంటత్తా? ఏంటత్తా? ఏంటమ్మా అలా ఉన్నావు? అత్తా, ఇంటికి ఎవరొచ్చారు? ఎవరొచ్చారా? ఎవరు రాలేదు, ఎవరు రాలేదత్తా. ఏంటిది ఇంతలా కంగారు పడిపోతుంది? అంటే ఏదో ఉంది. ఇందాక నాకేవో మాటలు వినిపించాయే. అదే అత్త, మేనేజర్ వచ్చాడత్త ఆఫీస్ నుంచి. ఏదో హోమం గురించి చెప్పాడు. ఈ మధ్య మన ఇంట్లో గొడవలు జరుగుతూ పిచ్చి పిచ్చిగా ఉంది కదా, అందుకోసం గణపతి హోమం చేస్తే బాగుంటుందట. అది చెప్పడాకొచ్చాడత్త. నేను కూడా అదే అనుకుంటున్నాను అత్తయ్య గారు. వెంటనే ఇంట్లో సుదర్శన హోమం జరిపిద్దామని. సుదర్శన హోమం ఏంటి చెల్లి? గణపతి హోమం చేయిస్తే బాగుంటుంది. దానికన్నా సుదర్శన హోమం ఇంకా మంచిదక్క. ఆ హోమం జరిపిస్తే సూర్య సామాన్యుల విషయంలో పట్టిన పీడలన్నీ తొలగిపోతాయి, అపశకునాలన్నీ దూరం అవుతాయి. అంటే ఏంటి నీ ఉద్దేశం? వాళ్ళకు అడ్డుగా ఉన్నది శామనేగా. శామ్ని ఇంట్లోంచి పంపించడానికి హోమం చేస్తావా?
చూసావత్త? నీ కళ్ళ ముందే చెల్లి శామ్ ని అపశకునో శనిదేవత అని ఎలా తిడుతుందో. చూడు చెల్లి, శామ్ ఎవరనుకున్నావు? స్వయాన నా ఆడపడుచు కూతురు, నా మేనకోడలు. దాన్నేమన్నంటే నేను ఊరుకోను. నేను నా కొడుకు, నా కాబోయే కోడలు గురించి మాత్రమే చెప్పానక్క. పెద్ద కోడలు ఉత్తమురాలంటే చిన్న కోడలు చెడ్డదనేగా అర్థం. ఈ తారతమ్యాలు నా దగ్గర కాదు. నువ్వు బయట నుంచి వచ్చావు కాబట్టి నీకు శామ్ విలువ తెలుసుండకపోవచ్చు. కానీ నేను ఈ ఇంటి మనిషిని. నా ఇంటి వారసురాల్ని, నా ఇంటి రక్తాన్ని కలుషితం చెయ్యాలని చూస్తే సహించను. ఊరికే పెడార్థాలు తీకక్క. సూర్య ఈ ఇంటి పెద్ద మనవడు. ముందు వాడి క్షేమం కోసమే కదా హోమం చేయాలి కదత్తా. సూర్య ఈ ఇంట్లో ఒక భాగం. నేను ఈ ఇంటి మొత్తానికి క్షేమం జరగాలని హోమం చేయాలనుకుంటున్నాను. అందుకే ముందు నా హోమమే జరగాలి. కాదు, నా హోమమే జరగాలి. లేదు, నా హోమమే జరగాలి. అయితే నీ హోమం నువ్వు పెట్టుకో, నా హోమం నేను పెట్టుకుంటా. ఆపండి. ఒకే ఇంట్లో 2 హోమాలేమిటి? వాటి కోసం ఇద్దరు కొట్టుకోవడం ఏమిటి? అది కదా అత్తయ్య గారు, నేనేమంటున్నాను, అక్కేమంటుంది. ఉన్నమాట అంటే ఉలికెందుకు చెల్లి? ఆపుతారా? ఎవరైనా ప్రశాంతత కోసం పూజలు హోమాలు చేసుకుంటారు. మీరేమో వాటి కోసం కొట్టుకు చస్తున్నారు. ఇంకా ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో హోమం చేయాలన్న మీ ఇద్దరు ఆలోచన మంచిదే, కానీ ఒకే ఇంట్లో 2 హోమగుండాలు ఉండడం మంచిది కాదు. అది ఆచారానికి విరుద్ధం. ఇంట్లో ఒకే హోమం జరగాలి. కావాలంటే ఇద్దరూ కలిసి బుద్ధిగా ఒకే పూజ చేసుకోండి. మీ ఇద్దరు కోరుకునేది ఇంట్లో సుఖశాంతులే కదా. సరే అత్తయ్య గారు, కానీ అక్కకెందుకు శ్రమ? అన్నీ నేను చూసుకుంటాను. ఆఖర్లో అక్కనొచ్చి హారతి తీసుకోమనండి చాలు. అన్నీ నీకొదిలేసి ఆఖరి నా హారతి మాత్రం తీసుకోవడానికి నేనేమి నీలాగా మంచాన కుంచాన పడిందాని కాదు చెల్లి. చక్కగా ఆరోగ్యంగా ఉన్నదాన్ని. ఆగమ్మా, తను చెప్పింది కూడా నిజమే. నీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదురుపడుతోంది. నువ్వు విశ్రాంతి తీసుకో. సరిగ్గా సమయానికి వచ్చి హారతి తీసుకో. రాజీ, అత్త, ఆ హోమం పనులన్నీ నువ్వే చూసుకో. ఏమైనా ఈ ఇంట్లో గొడవలన్నీ సద్దుమణిగి కాస్త మునుపటి ప్రశాంతత వస్తే అంతే చాలు, ఇంకేం అక్కర్లేదు. చిచి, That's like a great job. You have done a great job, baby. నేను చెప్పగానే దాన్ని నువ్వింత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తావని నేను అనుకోలేదు బేబీ. మామ్, నేను నీ డాటర్ని. ఒకటి అనుకుంటే అది సక్సెస్ చేసే వరకు ఊరుకోను. ఐ నో అబౌట్ యూ సామాన్య. ముందు నువ్వు సూర్యకి నచ్చాలి. ఆ ఒక్కటి ఫినిష్ చేస్తే సూర్య నీకు, వజ్రపాటి వారి వియ్యపురాలి హోదా నాకు దక్కినట్టే. అది కష్టమయ్యేటట్టుంది మమ్మీ. వాట్ ఆర్ యూ సేయింగ్ దిస్? మామ్, సూర్య నా గ్రిప్లోకి తీసుకోవాలని ట్రై చేసిన ప్రతి ఎఫర్ట్కి ఆ శామ్, ఆ చంద్ర అడ్డుపడుతున్నారు. శామ్ ఒక చచ్చిన పాము లాంటిది. దానివల్ల మనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇక సూర్య తల్లి జయంతి అనే క్యారెక్టర్ మన చేతిలోనే ఉంది కాబట్టి
సూర్య మన చెయ్యి దాటిపోడు. ఆ చంద్ర అనేవాడు వాడు ఒక జోకర్. ఆ జోకర్ని ఏరి పారేయటం డెడ్ ఈజీ. ఈ పేపర్స్ని నీ మనసు పెట్టి ఎలా తీసుకొచ్చావో అలాగే ఆ సూర్య మీద మనసు పెట్టు బేబీ. సూర్య మనసులో నువ్వు స్థానం సంపాదించావంటే వజ్రపాటి ఆ స్థానం మన సొంతం. ఓకే ఓకే మామ్. సూర్య, ఐ లవ్ యూ. యు ఆర్ మైన్. యు ఆర్ ఆల్వేస్ మైన్. నన్ను వద్దనుకుంటున్నప్పుడు నేను తొడిగిన ఆ రింగ్ మాత్రం నీ దగ్గర ఎందుకు? ఇచ్చే. నువ్వు నాకిచ్చిన ప్రేమని నా నుంచి వెనక్కి తిరిగి తీసుకోవడం నీ వల్ల కాదు. ఆంటీ విసిరి పారేసిన ఆ రింగ్ ని హార్ట్కి తగిలించుకొని నన్ను మరింత హర్ట్ చేస్తున్నావు కదే. ఇవాటి నుంచి నీ దగ్గరున్న ఆ రింగ్ ని నీ నుంచి దూరం చేయాలి. చేస్తానే. సూర్య జ్ఞాపకాలు కూడా నిన్ను టచ్ చేయకూడదు. ఈలోగా నీ గుండె పగిలిపోయేలా ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? చూడవే, నీకిస్తా ఒక హెవీ షాక్. ఈ డ్రెస్లో నేను సూర్య కనిపిస్తే నన్ను హక్ చేసుకుంటాడు. శ్యామ్ కాల్ చేసింది. శ్యామ్ నాకు కాల్ చేసిందంటే మార్నింగ్ నేను తనతో మాట్లాడిన మాటలు వర్కౌట్ అయ్యాయా? నా మాటలకి శ్యామ్లో మార్పు వచ్చిందా? తనున్న షాక్లో నుంచి, బాధలో నుంచి ఇంత త్వరగా బయటపడుతుందని, నా మాటలు అర్థం చేసుకుంటుందని అనుకోలేదు.
శామ్ కాల్ చేద్దాం. ఫోన్ ఎందుకు, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదాం. Jai 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 Jai